తిరుపతి శ్రీ వెంకటేశ్వర హై స్కూల్ క్రీడా మైదానంలో కొత్త భవన నిర్మాణం చేపట్టేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. పూర్వ విద్యార్థులు, స్థానికులు టీటీడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే క్రీడా మైదానాన్ని నాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించిన టీటీడీ వాటికి ఇచ్చిందని అన్నారు. ఇక ఎస్వి హై స్కూల్ మైదానంలో నిర్మాణం నిలిపివేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. దాదాపు 130 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి ఎస్విఐ స్కూల్ గ్రౌండ్స్ని మొత్తం కూడా లోడేసి కట్టడాలకి వినియోగించుకుంటున్నారంటే నిజంగా ఇది చాలా బాధాకరం. మేమందరం కూడా ఎస్విఐ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళమే. మేము 1975 నుంచి కూడా మేము చదువుకున్న 80వ సంవత్సరం వరకు ప్రతిరోజు స్కూల్ అయిన వెంటనే ఈ గ్రౌండ్లో దాదాపు చీకటి పడేంత వరకు కూడా, బాల్ కనిపించినంత వరకు కూడా మేము ఇక్కడ క్రీడలు ఆడి ఎంతో మంది మాతో పాటు చదువుకున్న విద్యార్థులు వివిధ స్థాయిల్లో ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్లు కావచ్చు, అలాగే కస్టమ్స్ కమిషనర్లు కావచ్చు, రకరకాల హోదాల్లో ఈ రోజుకి టీటీడీలో కూడా వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు. మరి ఈ టీటీడీ నిజంగా ఒక హాస్టల్ భవనమో ఏదో కట్టుకోవాలంటే టీటీడీకి సంబంధించిన స్థలాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా విస్మరించి గ్రౌండ్ని భవిష్యత్తులో పిల్లలకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించి ఆటపాటల్లో వాళ్ళకి టీటీడీ తీసుకున్న నిర్ణయం చాలా దారుణమైన నిర్ణయం. దాదాపు 137 సంవత్సరాలుగా తిరుపతి ప్రజలతో మమేకమై ఉన్నటువంటి ఎస్వి హై స్కూల్ గ్రౌండ్, నేను కూడా చిన్నప్పుడు అనేక పర్యాలు ఈ గ్రౌండ్లో ఉదయం వస్తే సాయంత్రం వరకు ఇక్కడ ఆడుకునేటువంటి పరిస్థితులు. అప్పుడు సైకిల్ మీద వచ్చి ఇక్కడ సైకిల్ పెట్టి లోపల క్రికెట్, మిగతా స్పోర్ట్స్ అని ఆడుకునేటువంటి పరిస్థితులు. ఈరోజు ఏదో టీటీడీకి స్థలాలే లేనట్టు ఇన్ని వేల ఎకరాలు పెట్టుకున్నట్టు టీటీడీ ఈ గ్రౌండే కనపడింది వాళ్ళకి. ఆలోచించే ముందు, చేసే పని ముందు కొద్దిగా ఇంకిత జ్ఞానం ఉందా వాళ్ళకి? ఇన్ని వేల మందికి ఇది ఉపాధి, ఇక్కడ ఆడుకునేదానికి అవకాశం ఉందే. మీరు ఆ అవకాశాన్ని ఎందుకు చెడగొడుతున్నారు? ఇది మంచిది కాదు. ఏకపక్ష నిర్ణయాలు మంచిది కాదు. టీటీడీ యాజమాన్యం తీసుకుంటుంటే ఏకపక్ష నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ఎస్వి హై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ మొదలుపెట్టినటువంటి ఈ పోరాటానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది. రాబో రోజుల్లో తిరుపతిలో క్రీడాకారులకి ఆడుకునేదానికి స్థలాలు లేవు. ఇది స్థలము ఏమైందండి? ఇప్పుడు దీంట్లో యుద్ధ ప్రాతిపదికన టీటీడీ బిల్డింగ్లు కట్టితే ఎవరికి లాభం? అక్కడ ఉన్నట్టు హాస్టల్ కట్టి, ఎస్ హాస్టల్ కావాలి, అక్కడ ఉన్నటువంటి స్థలాల్లో కట్టుకోండి, మాకే అభ్యంతరం లేదు. కానీ గ్రౌండ్ జోలికి వస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ దీన్ని చూస్తూ ఊరుకుంటే ప్రసక్తే లేదు. ఎంత దూరంకైనా సరే మేము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. వెంటనే ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకుపోతే తిరుమల తిరుపతి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ని ముట్టడిస్తాం.